మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. గురువు గారు, హిందూ మతంలో ఇటు వెంకటేశ్వర స్వామి ఉన్నారు, రాములు వారు ఉన్నారు, శివపార్వతులు ఉన్నారు. వీరందరిలో దేవుడు ఎవరు అంటే మీరేం చెప్తారు? చాలా మంచి ప్రశ్న అమ్మా, చాలా మంచి ప్రశ్న. అసలు దైవం విషయంలో మనము వేదం మనకి ప్రమాణం. వేదంలో ఏం చెప్పారు అంటే ఏకం సత్విప్రా బహుదా వదంతి అన్నారు. అంటే ఏమిటి? ఒకటే సత్యం, కానీ దాన్ని చాలా పేర్లతో పిలుస్తారు అన్నారు. మీకు మంచి శ్లోకం చెప్తాను. దాన్ని మేము స్టూడియోలో రికార్డ్ చేశాము, తర్వాత రిలీజ్ అవుతుంది. ఒక సినిమా డైరెక్టర్ యొక్క ఆధ్వర్యంలో. అది కాక ఇంకో 4 సాంగ్స్, అంటే చాలా మంచి అర్థం ఉంది. అది యం వైదికామంత్ర దృశపురాణ ఇంద్రం యమం మాత రిష్వానమాహు వేదాంతినో అనిర్వచనీయమేకం యం బ్రహ్మశబ్దేన వినిర్దిశంతి సైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణు రితిస్తువంతి బుద్ధస్తదార్హన్నితి బౌద్ధ జైన సత్శ్రీ అకాలేతి చ సిక్క సంత. ఇంకో 2 శ్లోకాలు ఉన్నాయి, కానీ ఇది మీకు సరిపోతుంది. స్వామి, నిన్ను శైవుడు శివుడు అంటారు, వైష్ణవులు నిన్ను విష్ణువు అంటారు, శాక్తేయులు నిన్ను అమ్మ అంటారు, బౌద్ధులు నిన్ను బుద్ధుడు అంటారు, సిక్కులు నిన్ను అర్హన్ అంటారు. ఎవరిన్ని విధములుగా పిలిచను నీవు అద్వితీయుడైన పరమాత్మ నీ ఒక్కడవే. ఇది మన కాన్సెప్ట్. గురువు గారు, ఇప్పుడు మీరు చాలా చక్కగా చెప్పారు. కానీ మనకి భగవద్గీతలో 2 ఉన్నాయి. ఒకటి ఇప్పుడు మన అందరం చదువుతుంది, ఇంకొకటి ఇస్కాన్ భగవద్గీత. ఎందుకు నేను ఈరోజు ఈ ప్రస్తావన తీసుకొచ్చాను అంటే, ఏ భగవద్గీత సన్మార్గాన్ని చూపిస్తుంది? ఎందుకంటే ఇస్కాన్ భగవద్గీతలో మీరేమో ఇప్పుడు శైవులు పూజించేది శివుడిని అయినప్పటికీ కూడా అందరూ ఒకటే అని చెప్పారు. కానీ అక్కడ శివుడు అంటే డెమి గాడ్స్ అని చెప్పేసి చెప్పారు. అంటే ఇప్పుడు జస్ట్ నేను ఇక్కడ వచ్చే ముందు ఒక బెంగళూరు అబ్బాయి ఫోన్ చేశాడు, ఇదే టాపిక్ తెచ్చాడు. మనకి పురాణాలు ఎవరు రాశారు? వ్యాసులు కదా. ఇస్కాను భగవద్గీత కూడా వ్యాసుల వారి దగ్గర కదా. సో భాగవతంలో వైష్ణవానాం యథాశంభో అని చెప్పారు. విష్ణు పురాణం, భాగవతం, హరివంశం, వీటిలో హరిని కీర్తిస్తారు, హరిని హైలైట్ చేస్తారు. ఆ శివపురాణంలో శివుణ్ణి. ఇవన్నీ ఎవరు రాశారు? వ్యాసులు వారు. ఎందుకు రాశారంటే ఒక్కొక్క గుణానికి 3 గుణాలు ఉన్నాయి. ఆయా గుణాల వాళ్ళకి సెట్ అయ్యేలా వారు రచించేశారు. సో భాగవతం ప్రకారంగా ఎవరు? ఏతే చాం సకలా పుంసాం కృష్ణస్థు భగవాన్ స్వయం. కృష్ణుడే భగవంతుడు. ఓకే. అలాగే శివపురాణం ప్రకారం శివుడే భగవంతుడు. వేదాంతం ఏం చెప్తుంది? అది కూడా వ్యాసుల వారి నుంచే వచ్చింది. నేను ఇందా చెప్పింది పరబ్రహ్మ, పరంధామ, పరమం భవాన్ అంటాడు కృష్ణుని అర్జునుడు. ఈ విశ్వరూప సందర్శనం 11వ అధ్యాయం. ఆ విశ్వరూప సందర్శనలో శివుడు కూడా ఉన్నాడు, బ్రహ్మ కూడా ఉన్నాడు, దేవతలు ఉన్నారు, రాక్షసులు అందరూ తనలో ఉన్నారు. ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు, లోకానికి తెలుసు. కాబట్టి బుద్ధిమంతుడైన వాడు ఒక పేరు దగ్గర ఆగిపోకూడదు. నువ్వే ఉన్నావు నాన్న, యు ఆర్ లైక్ మై డాటర్. ఓకే. మీ అన్నయ్యలకి చెల్లివి. అవునండి. రేపు పెళ్ళి అయితే ఒకరి భార్యవి, తల్లి అయితే ఒకరికి అమ్మ. ఒక్కదానివే ఎన్ని పాత్రలో కదా. అవునా? అవును. అందుకనే
మనకు పాట కూడా ఉంది, చిన్నప్పుడు వినేవాళ్ళం. శ్రీరామనామాలు శతకోటి, ఒక్కొక్క పేరు బహుతీపి. మనం ఇప్పుడు 7వ తరగతి అబ్బాయి ఎన్నేళ్ళు ఉంటే బాగుంటుంది అందులో 7వ తరగతిలో? 7వ తరగతికి 1 ఇయర్ చాలు కదా. 1 ఇయర్లో 7వ తరగతి అయిపోతుంది కదా. నెక్స్ట్ ఇయర్ 8థ్లోకి వెళ్ళాలి కదా. 7 ఏళ్ళు 7వ తరగతి ఉంటే ఏం బాగుంటుంది. వయసు 70 ఏళ్ళు వచ్చి ఇంకా రాముడి పేరు, కృష్ణుడి పేరు, శివుడి పేరు దగ్గర కొట్టుకుంటే పాకిస్తాన్ పుట్టించిన పందులకి మనకి తేడా ఏమన్నా ఉందా? కానీ గురువు గారు ఇప్పుడు మీరు అంటున్నారు, కానీ ఇప్పుడు మనం దశావతారం సినిమా చూసాము అంటే దశావతారంలో ఏం చూపించారు? శైవాస్కి వైష్ణాస్కి పడదు అన్నట్టు చూపించారు. కానీ వాళ్ళు చూపించడం కాదు, ఆ మూర్ఖవాదం అప్పుడు ఉంది. అప్పుడుంది. నేనేమంటా, నువ్వు అప్డేట్ అవ్వా ఇంకా. ఇన్ని మాటలు ఎందుకు నాన్న? వాడి పేరు వర్ధన్ కదా. అవును అవునా? అవునండి. ఓ గొర్రె కూడా ఫోన్ చేశాడు అదే పేరు. ఓకే, ఓ గొర్రె కూడా అదే పేరుతో ఫోన్ చేశాడు. వర్ధను అనే గొర్రె ఫోన్ చేశాడు. నేను ఫోన్ చేసి ఇందాక నీ ముందే కిరణ్ అనే ఆయనతో ఏం చెప్పాను? మీరు ప్రైజ్తో లాడు అన్నాను. అవునండి అవునండి. అతనేమన్నాడు? ఏం చెప్పను అన్నాడు. అవును. కానీ ఆ నాన్న పేరు ఏంటి? ఆ నాన్న పేరు చెప్పాడు కదా, సాల్మన్ రాజు చెప్పాడు కదా. అవునండి. అంటే క్రిస్టియన్ కదా. అవును అవునా? అవును. ఇంకో శాంతివర్ధన్, విజయవాడ పాపి. నమస్కారం అండి. చెప్పండి. శాంతివర్ధన్ గారు కదా? చెప్పండి సార్, నేను రాధా మనోహర్ దాస్ అండి. మీరేమైనా బిజీగా ఉన్నారా? చెప్పండి. లేదండి, చెప్పండి. ప్రైజ్ ద లార్డ్ సార్. ప్రైజ్ ద లార్డ్ సార్. చెప్పండి. ఏం లేదు సార్, బైబిల్ గురించి ఒక డౌట్ వచ్చిందా అడుగుదామని చేశాను సార్. చెప్పండి. అడగమంటారా? చెప్పండి చెప్పండి. దేవుడికి విగ్రహం చేస్తే బైబిల్ వ్యతిరేకిస్తుంది కదా సార్. అంటే మన గుణదల్లో వాళ్ళు పలకి సేవ అంటే మా సిస్టర్ ఒక ఆవిడ అడిగింది, ఏంటంటే వాళ్ళు అన్నీ కాపీ పేస్టులు చేస్తున్నారు, అదేదో పలకి సేవ, చెవులు కుట్టుకోవడం, గుండు కొట్టుకోవడం, హారతులు, కొబ్బరికాయలు, ఇది జస్ట్ కాపీ పేస్ట్ కదా. వాళ్ళేమో ధ్వజస్తంభాలు, ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నానండి, ఇక్కడ సికింద్రాబాద్లో పెద్ద ధ్వజస్తంభం పెట్టేశారు. ఇదంతా ఏంటండి అని అడిగారు. యాజ్ ఏ క్రిస్టియన్ మీరేమంటారు? ఇది క్రైస్తవమే అంటారా, కాపీ పేస్ట్ అంటారా? మీరు భోజనం చేశారా? లేదు సార్, వాళ్ళ ఏకాదశి ఉపవాసం. సర్లే. మీరు చేశారు సార్? చేయలేదా? లేదు, తినేది నేను ఫోన్ చేస్తాను. అయ్యో బాబు, తినండి సార్ ప్లీజ్ సార్. ప్రైజ్ ద లార్డ్ సార్. ప్రైజ్ ద లార్డ్. జై శ్రీరామ్. రెండింటికి సమాధానం లేదేంటి సార్? జై శ్రీరామ్ చెప్పండి. ఏం సార్? తినేది ఫోన్ చేస్తానండి. ఓకే సార్, గుడ్ నైట్ సార్. ఇది పోయే కాలం. నేను జై శ్రీరామ్ చెప్పా, ప్రైజ్ ద లార్డ్ చెప్పా, రెండూ చెప్పడు. అందుకని విషం ఎక్కింది. ఆ విషం పేరు బైబిల్. నేనేమంటే, మీరు ఇప్పుడు రాయిని మాత్రం కంటే దేవుని కనలేరు, దేవుని మాత్రం కంటే దేహం కనరారు. ఈ ఒక్క పాయింట్ ఎందుకు పట్టుకోను? నువ్వు ఆ రాయి అనుకోకు. మనకి ఉపనిషత్తులు, పురాణాలు మనకి ఏం చెప్తుందంటే అనుచయాంతరాస్తరం అంటారు. అంటే ఏంటి? అని ప్రతి అణువులోనూ దైవం ఉన్నాడు అంటుంది, ప్రతి జీవిలోనూ దైవం ఉన్నాడు అంటుంది. నీళ్ళని ఏమంటాం మనం? గంగమ్మ. డబ్బులు లక్ష్మీదేవి. పుస్తకం సరస్వతీదేవి. భూమి భూమాత. ఆవు గోమాత. అన్నం భోజనం వడ్డించేమని అన్నపూర్ణమ్మ. అంతా అమ్మ. మనం అమ్మ అనే ప్రతి దాంట్లో అమ్మని చూస్తాం కాబట్టి. అవును. మా చిన్నప్పుడు అమ్మమ్మ గారి ఇంట్లో ఎద్దు చచ్చిపోతే మా పిన్ని అది బయటికి తీసుకుపోతుంటే బోర్ని ఏడ్చింది. ఎందుకు? అటాచ్మెంట్. ఇంట్లో మనిషిగా అది సేవ చేసింది కదా. అంటే మనం అందరిలో దైవాన్ని చూస్తాం. కేవలం చాలా బాధాకర విషయం, దానికి ఆపోజిట్ మీరు వీడియో చూసి ఉండొచ్చు.
మొన్న బక్రీద్కి ఒక పెద్ద గొర్రె గడ్డంతో ఉంది, అతను అమ్మకానికి తెచ్చాడు. అది అతన్ని పట్టుకుని బోను అని ఏడుస్తుంది. అయినా అతను చాలా దయగలిగిన వాడు కాబట్టి దాన్ని అమ్మేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. అంటే దానికి ఉంది బంధం, ఈ సోకాల్డ్ మనిషికి లేదు. కాబట్టి ప్రపంచంలో ఉండవలసిన మతం ఏది అని నేను అడిగాను అనుకో, నువ్వేం చెప్తావమ్మా? నువ్వు నన్ను అడిగేది మానవత్వం. వెరీ వెరీ గుడ్, రియల్లీ యువర్ గుడ్ డాటర్ విత్ మ్యాటర్. నేను చెప్పే మతం అదే. ప్రపంచంలో ఉండవలసిన మతం దయామతం. నాట్ ఓన్లీ హ్యూమన్స్. ఎందుకంటే ప్రపంచంలో దయలేని ప్రాణి వీడొక్కడే. ప్రపంచంలో అంతరించవలసిన జాతి ఏదైనా ఉంటే ఫస్ట్ ఈ మానవ జాతి ఒకటి అంతరించాలి. ఎందుకని? వీడు అన్ని జాతుల్ని పొట్టలు పెట్టేస్తున్నాడు. పావులు తినేస్తాడు, కప్పలు తినేస్తాడు, తేళ్ళు తినేస్తాడు, పురుగులు తినేస్తాడు, పెద్ద పెద్ద కొండ చెరువులు తినేస్తాడు, మొసళ్ళు తినేస్తాడు. అమ్మ కడుపులో ఉన్నటువంటి ఆవు పిల్ల పిండం దాన్ని తీసి తినేస్తాడు, తాబేళ్ళు తినేస్తాడు. ఈ ఒక్క జాతి అంతరించిపోతే అన్ని జాతులు బాగుంటాయి. ఇప్పుడు నేను నిన్న మధ్యాహ్నం భోజనం చేశానమ్మా, ఉన్నాను కదా, ఇవాళ ఏకాదశి ఉన్నాను కదా, కొంచెం నీరసం ఉంది, ఉన్నాను కదా. అసలు పొద్దున్న జంతువు, రాత్రి జంతువు, మధ్యాహ్నం జంతువు, జొమాటోలో జంతువు, స్విగ్గీలో జంతువు. యూ బికమ్ ఏ యానిమల్ ఆర్ యూ బికమ్ ఏ డీమన్? ఇప్పుడు నీకేమన్నా మంచిదేమో చెప్పు. డాక్టర్స్ చెప్తున్నారు నాట్ గుడ్. ఈ గుడ్ ఆల్సో ఇస్ నాట్ గుడ్. సో నేనేమంటా అంటే ప్రపంచంలో ఉండవలసిన మతం దయామతము, ప్రేమ మతం. మీ బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ.